హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను ఎన్ఎస్టీవీ రిపోర్టర్ మాట్లాడుతున్నాను, శ్రవణ్ కుమార్. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో అంబేద్కర్ గారికి చాలా గొప్పగా గౌరవించారు. వర్ధంతులు గాని, జన్మదిన కార్యక్రమాలు గాని అని చెప్పి కొంతమంది వ్యాఖ్యలు విన్నాము. దానిపైన మీ స్పందన గురించి, అసలు ఈ ప్రభుత్వం ఎలా ఉంది, అప్పుడు ఎలా జరుగుతుంది అనే. ఇప్పుడు ప్రపంచ మేధావి అంబేద్కర్ గారు, ప్రపంచంలో మేధావి. అన్ని దేశాలతో పాటు అసలు మన దేశంలో అంబేద్కర్ పుట్టడమే మన అదృష్టం. అట్లాంటిది ఆయన వర్ధంతి కనీసానికి అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు 126 అడుగుల విగ్రహం పెట్టించి ఎంతో గౌరవించినటువంటి అప్పటి ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇప్పటి ప్రభుత్వం కనీసానికి ఒక పూలమాల, అట్లీస్ట్ ఆయన గౌరవించి పక్క పెడితే ఒక పూలమాల వేసి సత్కరించేటువంటి విలువలేనటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సరే, ఆయన వేరే అనుకుందాం. ఇక్కడ మన దళిత నాయకులు ఉంటారు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అని వీళ్ళందరూ ఉంటారు. కనీసానికి వాళ్ళన్న పోయి మన నాయకుడు, మన దేవుడు అంబేద్కర్, ఆయనకు ఒక దండేసి నివాళులు అర్పించాలి. కనీసానికి ఈ రోజు వర్ధంతి పోయి చేయాలనేటువంటి మినిమం నాలెడ్జ్ లేనటువంటి ప్రభుత్వం, చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం అంబేద్కర్ ని ఇట్లా అవమానపరచడం మాత్రం మా దళిత జాతులు అందరం కూడా ఇలా బాధపడుతున్నాం. అంటే ఇప్పుడు మరి అప్పుడు కేసీఆర్ ఉన్న టైంలో రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని కూడా అవమానించాడు కదా, మరి ఆ విషయాలను మీరు ఎట్లా మర్చిపోయారు? ఇప్పుడు ఏం అవమానించాడు సార్? ఇంకా పార్లమెంట్ కు పేరు పెట్టు అన్నాడు ఆయన. అంబేద్కర్ కు అసలు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినంత గౌరవం ఏ రాష్ట్రం కూడా ఇవ్వలే. 100%, 100% అంబేద్కర్ ని గౌరవించినటువంటి పెద్ద మనిషి ఎవరంటే కేసీఆర్ గారే. రాజ్యాంగాన్ని మార్చి రాయలే, రాజ్యాంగం అని చెప్పి రాజ్యాంగాన్ని కూడా అవమానించిన సందర్భాలు ఉన్నాయి కదా. రాజ్యాంగాన్ని మార్చమని ఎప్పుడు అనలే, అది కల్పితము. కానీ కొన్ని సవరణలు చేయాలన్నాడు. కొన్ని సవరణలు చేయాలని అవి కూడా క్లియర్ అయిపోయాడు. అప్పుడు ఉన్నటువంటి ఎస్సీ పాపులేషన్ ప్రకారంగా అప్పుడు రిజర్వేషన్ ఉండే, కొంత మార్పులు చేయాలి, వాళ్ళ రిజర్వేషన్ పెంచాలని, ఇట్లా కొన్ని మార్పులు చేయాలని తప్ప సవరించి రాజ్యాంగాన్ని తిరగరాయాలి లేదా రాజ్యాంగాన్ని మార్చాలనలే. కొన్ని సవరణలు చేయాలని మాత్రమే చెప్పడం జరిగింది. ఎంతైనా ఈ రోజు 100% అంబేద్కర్ ని అవమానిస్తే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరినీ కూడా అవమానపరిచినట్టే. ఇది చాలా శోచనీయమైంది. ఆయన ఎవరికో ఎవరివైనా కూడా దేవుళ్ళ మీద ఒకటి చెప్తాడు, ఇంకేదో చెప్తాడు కానీ ఇలా వాళ్ళ తత్వం, వాళ్ళ కుట్ర మొత్తం బయటపడ్డది. అంబేద్కర్ ను అసలు వాళ్ళు గౌరవించకపోవడం అనేది మాత్రం యావత్ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఖండిస్తా ఉన్నారు. దేశం మాత్రమే కాదు కదా అంబేద్కర్, అందరికి దేవుడు ఆయనే. కానీ ఇప్పుడు ఒక వర్గానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు, ఒక పార్టీకి ఒక నాయకుడు అనేవాడు. కానీ ఇలా ఉన్నత వర్గాలతో పాటు ఎస్సీ బీసీ మైనార్టీలకు రాజ్యాంగాన్ని రాసి గౌరవించినటువంటి గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు. కాబట్టి అంబేద్కర్ గారిని అవమానించినందుకు నిజంగా కూడా ఎస్సీ బీసీ మైనార్టీలే కాదు అన్ని వర్గాల వారు ఇలా చింతిస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఈ రోజు నేను ఏమంటున్నా అంటే వీళ్ళందరూ కూడా ప్రగల్భాల వల్కి రాజ్యాన్ని అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ, అన్ని వర్గాలను మోసం చేసినటువంటి వ్యక్తులు ఇలా కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అన్ని స్కీములు, అన్ని మోసాలు చేసి ఇలా గద్దెనెక్కినటువంటి పరిస్థితి. ఏ ఒక్క సంక్షేమ పథకం గాని, ఏ ఒక్క అభివృద్ధి పథకం గాని, కొత్త పథకాలు గాని ఇవి కూడా చేయలేదు. కాబట్టి వీళ్ళు 100% ముఖ్యమంత్రి గారు రెడ్డి వర్గం వారు. మొన్న మా మోత్కులపల్లి నరసింహులు గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ఆయన గురించి. అంటే కొంతమందిని పెట్టుకుని ఇట్లా మాట్లాడించుకుంటే ఈ దళిత వర్గాలన్నీ ఆయన దిక్కిపోతాయి అనుకుంటాను. ఆయన నాట పెద్ద మాదిగట, లేకపోతే దళితుడట, నువ్వు ఇంకా 20 సంవత్సరాలు ఉంటావట. అంబేద్కర్ గారిని ఇట్లా అవమానపరిస్తే 20 ఏళ్ళు ఉంటాడా? ఎట్లా మోత్కులపల్లి నరసింహులు గారు ఆ విధంగా మాట్లాడిన అంటే కొంతమందిని పెట్టుకుని ఇట్లా డబ్బా కొట్టించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఒక శవం మోయంగానే ఒక మనిషికి ఇట్లా చెప్పగానే దళిత వర్గాలంతా నేను కాస్తాయా? దళిత వర్గాలకు ఏం చేసినావు అసలు నువ్వు? ఇలా ఏం చేయకుండా పర్లేదు. మా దేవుడు అంబేద్కర్ గారిని కనీసానికి దండేసి గౌరవించని నువ్వు ఎవరు గౌరవిస్తావని చెప్పి సారగమనిస్తున్నా. అదే విధంగా ఈ మంత్రులు, మా దళిత మంత్రులు అందరూ దద్దమ్మ లెక్క చూసుకున్నారు కానీ వాళ్ళన్న కనీసానికి ముఖ్యమంత్రిని దండేయించే పరిస్థితిలో ఇవాళ మా దళిత మంత్రులు లేరా? పెద్ద దద్దమ్మలై కూర్చున్నారు. నేను అంటున్నా దద్దమ్మలు కాదు, ఇంకా వాళ్ళు వేస్ట్ వాళ్ళు. ఎస్సీ బీసీ మైనార్టీలకు ఇంతమంది మంత్రులు ఉన్నారు. కనీసానికి అంబేద్కర్ ఒక దండేసేటువంటి పరిస్థితి లేనప్పుడు వీళ్ళేం రాజ్యాధికారం చెప్తారు, వీళ్ళేం దళితులను కాపాడతారు, వీళ్ళేం రాష్ట్రాన్ని పాలిస్తారు. కాబట్టి నేనేమంటున్నా అంటే అంబేద్కర్ గారిని ఎప్పుడైతే వాళ్ళు అగౌరవపరిచిలో వాళ్ళు ప్రభుత్వంలో ఉండడం కూడా వేస్ట్ అని చెప్పి నేను భావిస్తున్నా.
థ్యాంక్ యూ సార్, మీ సమయాన్ని మాకు ఇచ్చిన. ఓకే ఓకే, నమస్తే. నమస్తే.